మంగళవారం రోజున, ఈరోజు బుధవారం రోజున ఆఖరి రోజు ఇక్కడ అబుదాబిలో సేవకులందరూ ఉంటున్నారు. అందరూ బట్టి ఎస్ఐకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ గుంటూరు ప్రాంతం నుండి సేవకులు 6 కూడా పరిశుద్ధాత్ముడు నడిపించాడు. అందును బట్టి తండ్రికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యూపీఎఫ్ వ్యవస్థాపకులు ఆచార్య రవిప్రసాద్ అన్నయ్య గారిని బట్టి తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క ప్రేమ, సహకారము, నాయకత్వంలో యూపీఎఫ్ అనేక సంవత్సరాల నుంచి దాదాపుగా 25 సంవత్సరాలకు పైగా వర్ధిల్లుతూ ఉన్నది. అనేక రాష్ట్రాలకు, అనేక దేశాలకు పరిచర్య కొరకు సేవకులను వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. అందును బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘముల తరపున, మిషన్స్ తరపున వారికి, యూపీఎఫ్ నుంచి వచ్చినటువంటి సేవకులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి, అభిషేకించబడినటువంటి వాక్యాన్ని మనకి తెలియచేయటానికి మన మధ్యలో సేవకులు ఉన్నారు. ప్రమోద్ బాబు గారు వచ్చి మనతో మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. వారు ప్రేమ కలిగిన, అభిషేకము కలిగినటువంటి దైవజనులు. వారితో కలిసి అనేక ప్రాంతాలలో సేవకు వెళ్ళడం జరిగింది. భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా ఒరిస్సా ప్రాంతానికి కూడా వెళ్తాం జరిగింది. మొదటి మా మిషనరీ ట్రిప్ యూపీఎఫ్ నుంచి పాస్టర్ గారు, తర్వాత రాజశేఖర్ గారు, తర్వాత రవిప్రసాద్ అన్నయ్య గారు, మేమంతా కలిసి ఆ ప్రాంతాలకు వెళ్ళాము. అక్కడ దాదాపుగా 4-5 రోజులు ఉన్నాం. ఉండి అడవుల్లోకి వెళ్ళాము ఒరిస్సాలో. అక్కడ ఉండి సేవ చేసి వచ్చి, అది ఫస్ట్ మిషన్ ట్రిప్. ఆ తర్వాత యూఏఈ, ఇక్కడ నుంచి ఆఫ్రికాలో పాస్ గారితో కలిసి మేమంతా కలిసి అక్కడ కెన్యాలో ఉన్నాం. వీధి పరిచర్యలో పాల్గొందాం. అక్కడే వంటలు తయారు చేసుకోవటం, అక్కడే తినటం. మేము ఉంటున్నటువంటి ఆ ఇంట్లో 1, 2, 3 రూములు ఉంటాయి. రూములకి డోర్లు ఉంటాయి, బాత్రూమ్లకి డోర్లు ఉంటాయి, కట్టనే ఉంటుంది. తర్వాత నీళ్లు, మాకు వాటర్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొరత. అయితే వర్షం నీళ్లు, వర్షం కురుస్తుంది కదా, రేకుల మీద వర్షం వస్తుంది, వాటి నుంచి కింద ట్యాంకు నింపుతాం. అప్పుడు ఆ ట్యాంకులో నీళ్ళే మాకు స్నానాలకి. ఈ విధంగా మేము అక్కడ నివసించడం జరిగింది. అద్భుతమైనటువంటి పరిచర్య, మిషన్స్. మీరు ప్రార్థన చేశారు, ఇంకా చేయండి. మీ పిల్లలు కూడా రావాలి, మీరు కూడా రావాలి, అందరూ రావాలి. ప్రోత్సహించండి, సంఘాలకు తెలియచేయండి. చూడండి, మిషనరీస్గా సేవకులు గుంటూరు ప్రాంతం నుంచి వాళ్ళు టికెట్లు కొనుక్కొని, వీసాలు కొనుక్కొని ఈ ప్రాంతం యూఏఈ దేశమే కాకుండా ఆఫ్రికా కూడా వచ్చారు. ఇంకా నెక్స్ట్ ఎవరు చేయాలి? మీరు మీ పిల్లల్ని పంపించాలి, మీరు కూడా ఆఫ్రికా రావాలి. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మన మధ్యలో ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి అభిషిక్తులైనటువంటి దైవజనులు ప్రమోద్ బాబు గారిని ప్రేమతో యేసు ప్రభు నామములో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో ఈ రోజున చివరి రోజున వాక్యం చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చిన ఫస్ట్ దేవాదేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అట్లాగే మా ప్రియులు, మా మిషనరీ డైరెక్టర్, యూపీఎఫ్ ఓవర్సీస్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిభారావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యూపీఎఫ్ తరఫున, రవిప్రసాద్ అన్న గారి తరఫున, అట్లా పాస్టర్ గారికి, సంఘస్థులు పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అట్లే ఆచార్య పిపి రవిప్రసాద్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. నా తోటి సేవకులు వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అన్నగారిని చూస్తే సంతోషం వేస్తుంది. గత జీవితంలో చూసిన ఆ యొక్క వచ్చిన దుస్థితిని బట్టి కూడా బాధ వేస్తూ ఉన్నాను. నేను 3 సార్లు ఎందుకు వచ్చాను అబుదాబి అని ఆలోచిస్తున్నా. కనుక అన్నగారు యొక్క
సైతాన్ని మింగేయాలనుకుంది, కానీ దేవుడి ప్రణాళిక వేరుగా ఉంది. ఆయన అనారోగ్యమై పాలైపోయిన తర్వాత అంటే అతడు బ్రతకడు అని అనుకున్నారు అందరూ, సైతాన్ని కూడా అనుకుంది. కానీ దేవుడు అతన్ని బ్రతికించడమే కాకుండా రెట్టింపు సేవ చేస్తున్నారు. ఆమె డిసెంబర్లో గొప్పగా గుంటూరు పట్టణంలో చుట్టుపక్కల కూడా ఉపయోగపడ్డారు. ఆ చలిలో ఎంతో ప్రయాణం చేస్తూ వచ్చేవాడు మాతో. మేము వెళ్ళి విజయవాడ వెళ్ళి రోజు తీసుకొస్తుండేవాళ్ళం అన్నగారిని. తర్వాత ఈ రోజున అంతకుముందు మేము 4 వచ్చాము సేవ చేయడానికి మిషనరీస్గా, కానీ ఈ యొక్క సమయంలో ఈసారి 6 వచ్చాము. కాబట్టి పరిచర్య మహిమతో నింపబడుచున్నది. ఇక్కడ ఆరాధన చాలా గంభీరంగా జరుగుతుంది. ఇక్కడ చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతున్నవి ఆల్రెడీ. నేను భాషం గారు చెప్పిన సాక్ష్యం చెప్తే చాలా అద్భుతం వేసింది. ఆదాముని తయారు చేసినప్పుడు ఆదికాండం 1:26 ఏం చెప్పాయంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక ఆయన పలికినాడు. చూడండి, ఇప్పుడు ఈ వాక్యము చదివినప్పుడు ఆదాముకు తెలియదు ఈ మాట. బాగా గ్రహించాలి. మానవుడికి తెలియని ఒక గొప్ప ప్రణాళిక మానవుడు పుట్టక ముందు దేవుడి మధ్యలో పుట్టింది. ఆమేన్. కనుక నేనేమన్నా అంటే, నీ గురించి అట్లాగే నీ తల్లి గర్భంలో ఏర్పరచబడక ముందే దేవుడికి గొప్ప ప్రణాళిక ఉన్నది. కనుక నేనంటే, నీవు నీ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తివి కాదు. నీ తల్లి గర్భములో రూపించబడినప్పుడు మీ తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు. 1 రోజుల వరకు నువ్వు ప్రమోదో తెలియదు, సునీతానో తెలియదు. కాబట్టి ఎవరు ఏర్పరిచారు నేను లోపల? కాబట్టి నీ గురించి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పేది వర్తమానం ఏంటంటే, ఎంటర్ ఇంటూ ద స్పిరిట్ ఎవ్రీ డే అండ్ కాంకర్ ద ఫ్లెష్. ప్రతిరోజు నువ్వు ఆత్మ జీవితం కోణంలోనికి నువ్వు ప్రవేశించాలి. అప్పుడే ఆ రోజున నీ శరీరలో జరిగించే ప్రతి క్రియని నువ్వు జయించగలవు. నేను అంట్లు తోముకునేదాన్నే కదా, లేకపోతే నేను బట్టలు ఉతికేదాన్ని కదా, నాకేంటి అని నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఎవరైనా సరే దేవుడి నియమం ఇదే. ఆదాము గురించి చెప్తే మీ అందరు వాక్యం తెలుసు. దేవుడు అని చెప్పాడంటే, దేవుడు ఏది నామకరణం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? చాలా గొప్ప మర్మం ఉంది ఇక్కడ. కాబట్టి ఈసారి నుంచి మనం జాగ్రత్తగా మాట్లాడతాం, మన పిల్లల గురించి కానీ మన యొక్క భవిష్యత్తు గురించి కూడా. ఎందుకంటే దేవుడు ఏది నామకరణం చేయలేదు. ఆదామును నామకరణం చేయమన్నాడు, ఏమి చెప్తాడో చూస్తాడన్నాడు. ఆమేన్. ఇక్కడ ఒక గొప్ప మర్మం ఉంది. వాట్ యు నేమ్, యు హ్యావ్ ద పవర్ ఓవర్ దెమ్. నువ్వు దేన్ని నువ్వు నామకరణం చేస్తావో దానికి అధికారం ఆటోమేటిక్ దేవుడికి ఇచ్చేసాడు. ఆమేన్. సో ఇక్కడ ఆదాము అవ్వ రూల్ చేయాలంటే he has to name it. కనుక నేనంట, ఈ రోజున నీ పిల్లల గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నీ భవిష్యత్తు గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? వాట్ నేమ్ యు ఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్? బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ మౌత్. ఎందుకంటే మానవుని ఫస్ట్ నుంచి ప్రణాళిక అదే ఉంది, ఇప్పుడు కూడా అదే ప్రణాళిక ఉంది. నువ్వు అసమానుడివి. నువ్వు మానవుడు అనుకుంటున్నావు, నువ్వు మానవుడు కాదు. You are sons of God. Yes. You have to rule and reign in this life through spirit. Hallelujah. ఆదాము అన్ని లక్షల పశువులకి నామకరణం చేశాడు, అన్ని జంతువులకి పేర్లు ఇచ్చాడు. అసమానమైనది ఎట్లా అంటే ఆత్మ వల్ల జరిగింది అది. నీకు నా వల్ల కూడా మన జీవితంలో అద్భుత కార్యాలు, ఇటువంటి అమోఘమైన జ్ఞానము నీకు, నీ పిల్లలకి, నీకు అంటారని మీరేమనుకోకండి, మీకు మీ పిల్లలకి అమృతమైన జ్ఞానము దేవుడు మీకు దయచేయాలంటే మీరు ఆత్మకోణంలో ప్రవేశించాలి. చాలా ఈజీ తెలుసా? యువర్ 2 parts.
ఫ్లెష్ అండ్ స్పిరిట్ అంతే. నీ యొక్క శరీరము దేవుని స్వరూపంలో లేదు, నీ ఆత్మ దేవుని స్వరూపంలో ఉంది. కనుక నువ్వు ఆత్మ స్వరూపాన్ని నువ్వు ధరించుకోవాలి, ప్రతిరోజు ధరించుకొని శరీర క్రియలను లయం చేయాలి. శరీర క్రియలను ఇది ఎట్లా జరుగుతుందంటే చాలా సింపుల్, ఇట్స్ సో సింపుల్. ఇద్దరు పిల్లలు చాలా చక్కగా ఆరాధించి సులువుగా భారాలు, ఆయన భారం చాలా సులువైంది. అవును, ఆత్మ కోణంలో ప్రవేశించటం ఓన్లీ డాక్టర్ ప్రతిభారావు గారికి, ఓన్లీ పాస్టమ్మ గారికి, ఓన్లీ సమ్ పెద్ద పెద్ద దైవజనులు అని నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటావు. నేను చాలా సింపుల్, అది చాలా సులువుగా నువ్వు ఆత్మ కోణంలోకి వెళ్ళగలవు. కనుక ఆత్మ కోణంలోకి ఎందుకు వెళ్ళాలి? నేను నీ కోసమే సహోదరుడా. నువ్వు ఆలయంకి వచ్చిన ప్రతిసారి ఆత్మ కోణంలో నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. అందుకే నువ్వు ఆలయంకి రావాలి, నీ కోసం రావాలి, పాస్టర్ గారి కోసం కాదు. కొంతమంది అనుకోవచ్చు నేను పాస్టర్ గారిని ఎంకరేజ్ చేయడానికి వస్తున్నాను. ఓకే, అది అయిండొచ్చు, కానీ అది నీ కోసమే, నా కోసమే. చర్చ్కి వచ్చింది నీ కోసమే. నువ్వు కళ్ళు మూసుకొని ఆరాధిస్తున్నప్పుడు ఆత్మీయ కోణంలోకి వెళుతున్నావు. నువ్వు ఇతరులు క్షమించినప్పుడు ఆత్మ కోణంలోకి వెళుతున్నావు. సో సింపుల్ ఇట్ ఈస్, యూనో. అంత ఈజీగా నువ్వు ఆత్మస్వరూపి అవ్వచ్చు, అంత సింపుల్ గా నువ్వు శరీరాన్ని ఓవర్కమ్ అవ్వచ్చు. నువ్వు వాక్యం చదివినప్పుడల్లా, వాక్యాన్ని నువ్వు వల్లించినప్పుడల్లా, వాక్యాన్ని వింటున్నప్పుడల్లా, వాక్యాన్ని నువ్వు నీ యొక్క దైనందిన స్థితిలో పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడల్లా ఆత్మకోణంలోకి వెళుతున్నావు. అయితే ఎందుకంటే ఇవన్నీ నాకు నువ్వు అనుకుంటున్నావు. నేను దేవుడు ప్రణాళిక ఉంది, సైతాను కూడా నీ మీద రాస్తున్నాడు, కొన్ని గీతాలు నీ మీద రాస్తున్నాడు. నేను విశ్వాసిని, నేను బాప్తిసం పొందాను, దశ భాగాలు ఇస్తున్నాను, ఆరాధిస్తున్నాను అయిండొచ్చు ప్రియమైన సహోదరుడా. కానీ నీ కోసం సైతాన్ ఎప్పుడు గీతలు గీస్తానే ఉంటుంది. ఈ గీతలు పోవాలంటే నువ్వు ఆత్మ కోణంలో ప్రవేశించాలి. నువ్వు ఆత్మ కోణంలో నువ్వు ప్రవేశించకపోతే నీకు నరకం వస్తుందని నేను అనట్లేదు, నువ్వు స్వర్గానికి వెళ్తావు నేను అనట్లేదు, నువ్వు దేవుని బిడ్డవే, కానీ ఇక్కడ అద్భుతాలు చూడలేవు. కనుక నేనేమంటే యేసు ప్రభువు కూడా ఆత్మకోణంలోకి ప్రతిరోజు ప్రవేశించేవాడు. కొండ మీదకి వెళ్ళి ఇంకా చాలా రాత్రిగా ఉండగానే ఆయన అలవాటు ప్రకారంగా ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుండేవాడు. ఆయన దేవుడు, ఆయనకి ఎందుకు అవసరం? ఎందుకంటే ఆయన మానవులుగా ఉన్నాడు. ఆయన తను స్క్వీజ్ చేసుకొని తల్లి గర్భంలో ఉండటం చాలా వేదనకరం. సిలువకి వెళ్ళటం వేదనకరం, ఓకే. కానీ అంతుపట్టని వ్యక్తిని స్క్వీజ్ చేసుకొని తను తగ్గించుకొని తల్లి గర్భంలో ఉండటం అనేది మహావేదనకరణం. నీ కోసం చేసిన త్యాగము ఆయన వర్ణనాతీతం. అది ఆయన తగ్గించుకొని ఇంత కావటం. ఆయన అనంతుడు, కానీ ఆయన సూక్ష్మమయ్యాడు. కంటికి కనపడినంతగా తగ్గించుకోవటం అది మామూలు విషయం కాదు. అది ఆత్మదేవుడు మనకు అర్థం చేయను కాక. ఆయన ఆత్మదేవుడు ఎందుకంటే చెప్తున్నా అంటే అట్లా తగ్గించుకొని మానవుడుగా వచ్చి దేవుడిని బతిలాడుకోవాల్సి వచ్చింది. ఆయన దేవుడు కాబట్టి చేశాడు. రాత్రి అంతా మేము రోజంతా పని చేస్తున్నాము, నిద్రపోవాల్సిందే. నేను అంటున్నాను ఇది లోకం చెప్తుంది, ఎందుకంటే నిద్రపోమని. ఏమైనా అనుకోండి, ఎవరు చెప్పారు? అందుకే సైతాను కొన్ని రాస్తుంది, దేవుడు కొన్ని రాస్తున్నాడు. సైతాను కొన్ని రాస్తుంది ఎట్లంటే బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా. ఈ బ్లడ్ రిపోర్ట్స్ కరెక్టే, కానీ మరి దేవుని వాక్యం, నా గాయం చేసి స్వస్థపడ్డామన్న వాక్యం, మరి మొదటి పేతురు 2:24 సంగతి ఏంటి? దాని గురించి నాకేం చెప్తారు చెప్పండి. గ్లూకోమీటర్ తీశారు, 300-500 గంటలు పడింది. ఇది సైతాన్ రాసింది, దేవుడు రాయలేదు నీకు. అది తెలుసుకో. ఈ రోజున నువ్వు ఆత్మ కోణంలో ప్రవేశించాలి. ఈ రోజున నేనంటే నీ వాక్యం విన్నా మీరందరూ కూడా ఆత్మ కోణంలోకి వెళ్ళి మీ శరీర క్రియలన్నీ జరిగించుదురుగా ఈ రోజున. అట్లా షుగర్ వ్యాధుల్లోంచి కూడా బయటకు వచ్చుదురుగా. ఆమేన్. ఎందుకంటే భయపడతారు, ఆ ఇన్ఫర్మేషన్ దేవుడు ఇవ్వలేదు. నీకు షుగర్ వస్తే పోదు, డయాబెటీస్ అనేది దేవుడు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. థైరాయిడ్ వచ్చింది పోదు అని బైబిల్ చెప్పలేదు. కానీ చర్చ్ స్టార్టెడ్ టు యాక్సెప్ట్ బికాస్ ఆఫ్ ద పవర్లెస్ బిలీవర్స్.
నేను అమ్మగారు ఎంత గంభీరంగా చెప్పారు, అదే నేను చెప్తున్నాను. నేను మాకు సాక్షి చెప్పాను, అదే నేను చెప్తున్నాను. ఇక్కడ నిన్ను అపార్థం చేసుకోవచ్చు జనాలు. ఏంటి డాక్టర్ రిపోర్ట్స్ తప్పట్లేదు, నిజమే. కానీ దేవుడు వాక్య సంగతి నాకు చెప్పండి అంట, అంతే. అమ్మే, అది ఆత్మ కోణంలో ప్రవేశించడం అంటే అదే. నీకే సోదరు, నీ షుగర్ లేదు, బీపీ లేదు, నువ్వు చెప్తావు, నా సంగతి నాకు తెలుసు, నువ్వు అట్లా చెప్తావులే నువ్వు అనుకుంటున్నావు. నాకు షుగర్ వ్యాధి అటాక్ అయింది, కానీ టాబ్లెట్స్ వాడలా 1.5 years నుంచి. ఎందుకంటే ఐ రిపోర్ట్, హూస్ రిపోర్ట్ ఐ బిలీవ్ వాట్ బైబుల్ సేస్. అంటే నేను అబ్రప్ట్గా మందులు మానేయమని అంటలేదు, కానీ నేనైతే మందులు మానేస్తాను. నువ్వు కూడా మందులు మానేయాలంటే దేవుడు మాట్లాడాలి. రిపోర్ట్లు 500 ఉండొచ్చు, కానీ దేవుడు యు ఆర్ హీల్డ్ బై మై స్ట్రైప్స్ అంటే మానేయచ్చు. అంటే ఏమంటారంటే వితౌట్ ఎనీ డౌట్ యూ కెన్ జస్ట్ స్టాప్. అది ఆత్మకోణంలో ప్రవేశించడం అంటే. అన్నగారు సాక్ష్యాలు ఇష్టం కనుక సాక్షి చెప్తున్నా. నాకు షుగర్ వ్యాధి కనపడింది, నేను వేదన పొందాను. నేను ఎందుకంటే నో సిక్ జోన్, మనకి రోగాలు రావు అని నేను చెప్తూ ఉండేవాడిని. సరే, కొంత సంఘం చేత ప్రార్థన చేయించాను, దేవుడు హీల్ చేస్తాను అన్నప్పుడు నేను 20 days తర్వాత అంటే నా స్ట్రగుల్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ దేవుడి యొక్క విశ్వాసాలు పెట్టిన వాళ్ళకి ఏమవుతుంది, ఇట్లా జరుగుద్ది. నేనేమనంటే షుగర్ కనపడగానే దిస్ లైఫ్ ఫ్రమ్ సాటర్న్, మళ్ళా చేయండి, మళ్ళా అంతే కనపడింది. జాగ్రత్త వినండి, విశ్వాస ప్రయాణము ఆత్మకోణంలోకి ప్రవేశించడం అంత ఈజీ అంటే చాలా ఈజీ. జస్ట్ యువర్ థాట్. మాకు పెద్దక్క చూస్తుంది, పెద్దక్క పిల్లలు చూస్తున్నారు, మా అమ్మ చూస్తుంది, అందరు చూస్తున్నారు నన్ను. సరే రేపు చేస్తానన్నా, ఇది లైఫ్ ఫ్రమ్ సాటర్న్, ఇది నాకు ఉండదు. నేను విశ్వాసం పెడుతున్నాను కనుక నెక్స్ట్ డే మళ్ళీ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కువ కనపడు. ఫాస్టింగ్లో 200 కనపడు. నో, ఇట్స్ లైఫ్ ఫ్రమ్ సాటర్న్. ఈసారి టెస్ట్ చేయాల, కానీ వెయిట్ చేయటం మొదలు పెట్టాను. కొంతమంది చెప్పారు దేవుడిని స్వస్థపరుస్తున్నాడు, షుగర్ వ్యాధి లేదని. ఇట్ విల్ టేక్ టైం. ఒక 20 days ప్రారంభం చేశాను. అప్పుడు అది ఫాస్టింగ్లో అది 150 గ్లూకోమీటర్ వచ్చింది. అంటే హల్లెలూయా, అది మామూలుగా అయితే 120కి ఉన్నట్టు లెక్క అన్నమాట. అట్లా నేను లాస్ట్ ఇయర్ అద్భుతం పొంది మళ్ళీ ఇక్కడ వచ్చే ముందు సాక్షి చేస్తే 190 కనపడింది గ్లూకోమీటర్లో ఫాస్టింగ్లో. ఏంటి ప్రభు దీని గురించి మాట్లాడినప్పుడు ఏమనంటే యూ డోంట్ హ్యావ్ షుగర్ అని చెప్పాడు. ఇట్ ఈస్ 134 అన్నాడు. అంతే నమ్మ, ఇక నేను వాడను మెడిసిన్స్ వాడను. ఇది ఆత్మకోణంలో ప్రవేశించడం అంటే అంతే. ఈ లోపల నా స్ట్రగుల్ నేను చెప్పాలి, వర్ణనాతీతం. మా తెలిసిన వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చి వాళ్ళకి ఈ రిపోర్ట్స్ అన్నప్పుడు అసలు కండిపోయినాయి. మా ఇంట్లో వాళ్ళందరూ గోల. మా ఇంట్లో వాళ్ళు విశ్వాస వీరులు కాదని అట్లా, కానీ వాళ్ళకి భయం, నా మీద ప్రేమ. సో కానీ నాకేమీ కాలేదు, నేను అన్నీ తింటున్నా. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక. నేనంటే ఆత్మ కోణంలోకి ఎట్లా ప్రవేశించాలో నేను చెప్తా ఉన్నాను అన్నమాట. కనుక ఇక్కడ ఎఫెసీ 2:10 ప్రకారం ఏంటంటే, మరియు వాటి యందు మనము నడుచుకోవడం వల్ల దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఆయన యొక్క పని నేను దేవుడి చేతిలో ఉన్నాను కనుక నాకేమీ కాదు అని ఒక నిశ్చయత. అది ఆత్మకోణంలో ప్రవేశించడం. నీ గర్వం కాదు ఇక్కడ. నువ్వు దేవుడు మాట చెప్పకపోయినా నాకు తగ్గిపోయిందని వెళ్ళిపోతే నువ్వు పొరపాటు పడుతున్నావు. దేవుడి దగ్గర వాక్యం తీసుకోవాలి, దేవుడు మాట్లాడాలి, లేకపోతే అది గర్వం. నేను షుగర్ వ్యాధి ఈ మందులు వాడను అంటే అది గర్వం. దేవుడి దగ్గర తగ్గించుకొని దేవుడి దగ్గర మాట పొందేటప్పుడు అప్పుడు ధైర్యంగా నువ్వు వెళ్ళవచ్చు. కనుక నేనేమనంటే దేవుడి యొక్క స్వరము చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, దీనికి ప్రూఫ్స్ లేవు, నిజమో కాదో తెలియదు, అంత చిన్నగా ఉంటుంది. తర్వాత మీకు ఇది వినపడదు. దేవుడి స్వరం అంతే సింపుల్గా మెల్లగా ఉంటుంది. నీ హడావుడిలో అది వినపడదు. రోగం వచ్చేసి అది వచ్చి ఇది వచ్చేస్తుంది, వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని బ్లడ్ రిపోర్ట్స్ విని లేకపోతే బంధువుల మాట విని రోగాలు కాదు, ఆర్థిక పరిస్థితుల గురించి కూడా అదే చెప్తున్నాను. ఈ మనిషి మాట విని ఆ మనిషి మాట విని ఆ వార్త విని ఈ వార్త విని నీకు దేవుడి యొక్క స్వరం వినపడదు. ఇక ఆమేన్.
దాన్ని బట్టి మనం భయపడిపోతూ ఉంటాము. కనుక మనము దేవుని స్వరమే చాలా చిన్నగా ఉంటే దాన్ని పట్టుకోవాలి. అప్పుడే నువ్వు ఆత్మకోణంలో ప్రవేశిస్తావు. అది చాలా మెల్లగా ఉంటుంది, అది ఒక్కసారి వస్తుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నవాడే విజయశీలుడు. చూడండి సంఘం ఎట్లుంటుందంటే ప్రేక్షకులుగా ఉంటారు. ఎప్పుడు యేసు ప్రభు వారు నది మీద నడుచుకుంటూ వస్తున్నారు. అమ్మో దెయ్యమని 12 మంది శిష్యులు, ప్రియ శిష్యులు, నీలాంటి వాళ్ళు కదా, గొప్ప శిష్యులు, దైవజనులు. అప్పుడు ఆయన గుర్తుపట్టలేకపోతున్నప్పుడు నేనేనయ్యా నేను అనగానే, అమ్మో ఈయన మన రబ్బీ మన యేసయ్య అనగానే 12 మందిలో ఒక వ్యక్తి ఏమన్నాడు, అయ్యా నేను నడుస్తాను నీళ్ళ మీద అని. అక్కడ ఉపవాస ప్రార్థన లేదు, కనీసం యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేయలేదు. ఆయన లేచి నడువు అన్నాడు. ఎంత కాబట్టి నేనేమంటే, కన్ను రెప్ప పాటులో నీ అద్భుతాలు కోల్పోతున్న ప్రియమైన సహోదరుడా, చిన్న ఆలోచనతో నువ్వు మునిగిపోతున్నావు. చిన్న ఆలోచనతో నువ్వు నడుస్తున్నావు. ఒకటే ఆలోచన, దేవుడు నాతో ఉన్నాడు, రమ్మన్నాడు, స్వరం విన్నాను, అంతే. మిగతా వాయిస్ అన్ని సబ్డ్యూ అయిపోయింది అంతే. నా జీవితంలో ఇంకేది నన్ను ఏం చేయలేదు. నాకు కళ్ళు పోవు, పెరాసిస్ రాదు, బ్రెయిన్ స్ట్రోక్ రాదు, షుగర్ లేదు. ఎందుకంటే దేవుడు చెప్పారు, 2-3 జాలు చెప్పారు, నీకు షుగర్ లేదు అంటున్నాడు దేవుడు, అంతే. సో దేవుని యొక్క రాతను నమ్ముతావా, సైతాన్ రాతను నమ్ముతావా ఈ రోజు? అయితే 12 మంది విశ్వాసులు సంఘమే, గొప్ప దైవజనులే. కానీ ఒక అతను మాత్రము దైవజనుడే నడుస్తా అన్నాడు. మరి మిగతా 11 మంది కనీసం ఇమిటేట్ కూడా చేయలేదు. ఓ చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాము. ఒక ఆయన నడిచాడు కదా, మరి మేము నడుస్తా ఉన్నాము కదా, గొప్ప దైవజనులు కదా, ఎందుకని లేదు? సంఘంలో అంతే, వింటామంతే, మనం ధైర్యం చేయము. కను రెప్ప పాటులో నీ అద్భుతం పోతుంది. అమ్మగారు కూడా అంతే, అన్ని వాయిసెస్ షటప్ చేసేసి అయ్యగారు బాగున్నప్పుడు షీ క్లోజ్ హర్ సెల్ఫ్ అండ్ ప్రేడ్. అట్లుండాలి మనం. సంఘం అపార్థం చేసుకోవచ్చు, మనుషులు అపార్థం చేసుకోవచ్చు, కానీ దేవుడు అపార్థం చేసుకోవాలి. ఏదో రోజున సంఘం అర్థం అవుద్ది, సంఘానికి అర్థం అవుద్ది. మీరు అపార్థం చేసుకున్నారు కదా, మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నీ గురించి కూడా అపార్థం చేసుకోవచ్చు, కానీ దేవుడు అర్థం చేసే సమయం వస్తుంది ఒక రోజు. ఆమేన్. కనుక నేనన్నా, కను రెప్ప పాటులో నీ అద్భుతాలు పోతున్నాయి ప్రియమైన సంఘమా. నువ్వు ఆత్మీయ కోణంలో ప్రతిరోజు నువ్వు ప్రవేశించాలి, లేకపోతే ఓడిపోతావు. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? పొద్దున్నే నీ కోసమే. ఇంట్లో పనిచేసేవాయన నీ కోసమే, నా కోసమే నేను చేసుకో. ఎంత అలసిపోయినా చేసుకోక తప్పదు. ఒక ఆయన, నేను నా యొక్క 30 సంవత్సరాల సర్వీస్లో, విశ్వాస జీవితంలో ఎక్కడ చూడలేదు, మళ్ళీ ఎప్పుడు చూడను అనుకుంటున్నా. ఒక ఆయన గిటార్ మోకాళ్ళు వేసి ఆయన ఆల్టర్ దగ్గర టవల్ వేసాడు. అంటే మీకు తెలియకపోవచ్చు, టవల్స్ పెట్టుకుంటారు. అతనేమి చదువుకోని వాడు కాదు, గొప్ప వ్యక్తి, కుర్రవాడు, ముసలోడు కూడా కాదు. ఒక ఆల్టర్ దగ్గర ఆయన కాళ్ళు కనపడకుండా టవల్ వేసేసుకున్నాడు. ఫస్ట్ నాకు అని వెళ్ళిపోయింది. తర్వాత పరిశుద్ధ దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఫోటో తీసుకోవాల్సింది అనిపించింది నాకు. ఇంకా నా జీవితం మళ్ళీ కనపడదు అట్లాంటిది. మీరు కూడా ఇప్పుడు చూడలేరు. నేనేం చెప్తున్నా అంటే, ఆ కుర్రవాడికి నాకు ఏంటి పిచ్చేస్తాం. నేను వెళ్ళాను, నేను మోకరించాను, కానీ నేను టవల్ వేసుకోలేదు. ఇప్పుడు మిమ్మల్ని వేసుకోమని అంట్లా. కానీ ఆ కుర్రోడు ఏమనుకున్నా అంటే, ఇది దేవుని యొక్క స్థలము, దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. నేను ఎక్కడ 2-3 నా నామనుకుంటే నేను అక్కడ ఉన్నానంటే, మరి ఇక్కడ ఉన్నాడా లేడా? ఉన్నాడు నేను అనుకుంటున్నాను, ఉన్నాడంతే. కనుక నేనేమన్నంటే, మీ యొక్క మోకాళ్ళప్పుడు ఈ రోజుతో సమాప్తి అవును గాక. అవుతున్నాయి అంతే. ఇస్తున్నాము ఏ నప్పుడైనా ఇస్తున్నాములో అది వెళ్ళిపోతున్నాయి అంతే. దేవుడిని అడగని నేను మాట్లాడుతున్నా. కావాలంటే చెక్ చేసుకోండి. ఏ నొప్పులైనా సరే, మోకాళ్ళ నొప్పులే కదా, ఎటువంటి నొప్పులైనా సరే ఉంటాను వీళ్ళు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. అట్లుంటుంది విశ్వాసం బట్టి. కనురెపాట్లు పోద్ది, కనురెపాట్లు నువ్వు పొందుకుంటావు. అందరికీ ఆ విశ్వాసం లేదు. కానీ ఇక్కడ గొప్ప దైవజనులు ఉన్నారు, గొప్ప పాస్టర్ గారు ఉన్నారు. కనుక మనము
వీరి యొక్క బోధన మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు మనకి గొప్పగా ఆశీర్వదిస్తాడు. మామూలుగా మేము అంటుంటాము, యేసే జవాబు, నీ జీవిత వేదనందులో యేసే జవాబు. ఇంకా నేనేం చెప్తున్నా అంటే, నీకు సమస్య వచ్చిందా? ఏ సమస్య ఈరోజు చెప్పండి నాకు. ఆ సమస్యకు సమాధానం ముందుగానే ఉంది. హల్లెలూయా. ఎక్కడుంది దేవచనుడా ఈ యొక్క వాక్యం? పెద్దకోసం వాళ్ళు ఇట్లాగే చెబుతుంటారు, మా రోగాలను ఇట్లాగే ఉన్నాయి, మా అప్పులన్నీ ఇట్లాగే ఉన్నాయి, మీరు ఊరక సినిమా డైలాగ్ చెప్తా ఉంటారు అని మనం అనుకుంటుంటాం. కానీ వాక్యంలో ఉంది అది. ఆమేన్. నీకు సమస్య వచ్చిందా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దాని ప్రాబ్లం ముందుగా సాల్వ్ చేశాడు కనుక నీకు వచ్చింది. ఆమేన్. నేను వచ్చింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది కాదు, ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ చేశాడు కనుక నీకు సమస్య వచ్చింది. అది క్యాన్సరా? అది అప్పుల బాధ? ఇంట్లో పిల్లల్ని మాట వినట్లేదా? భర్తని హింసిస్తున్నాడా? సమస్య ముందే దానికి జవాబు ఉంది కనుక నీకు అది వచ్చింది. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు పొందుకుంటావు. టేక్ ఇట్. ఆమేన్. ఎక్కడుంది ఇది? యెషయా 46:10. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనుదేననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేయుచున్నాను. ఆమేన్. కలుగుబో వాటిని ముందుగా నేను చెప్పుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాడు. సో ఈ స్టార్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన చివరి విషయాలు చెప్తాడు, అప్పుడు మిగతా జరుగుతాయి. అమ్మగారికి అయ్యగారు బ్రతుకుతాడని దేవుడు చూపించాడు, తర్వాత మొదలైంది. నీది కూడా అంతే. అప్పుల బాధలు పోతాయి అంతే. ఈ రోజు నుంచి ఇక్కడ వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు వచ్చును కాక, సూపర్ న్యాచురల్ డెబ్ట్స్ క్యాన్సిల్ అవును కాక ఇస్తున్నాము. ఐ హావ్ టు స్పీక్ ఇట్. నేను వచ్చిందే మాట్లాడటానికి. సేవకులు మాట్లాడడానికి దేవుడు ఇచ్చాడు. అది గొప్ప వరం. అది నువ్వు మాట్లాడి జరుగుతాయి. నీ సంగతి నీకు తెలియట్లేదు, నీ మహిమ నీకు తెలియట్లేదు, దేవుడు ఇచ్చింది ఏంటో మనకు తెలియట్లేదు. మనము ఎప్పుడు మన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాం. నాకు అప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ అంటే ప్రార్థన కోసం చెప్పుకో, కానీ బాధగా చెప్పబా. ప్రార్థన కోసం చెప్పు, బాధతో చెప్పబా. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లం సాల్వ్ చేశాడు కనుక నీకు వచ్చింది. ఆమేన్. చూడండి, శత్రువులు బట్టి అసలు భయపడద్దు. శత్రువులు బట్టి అసలు భయపడద్దు. తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దానియేలుని సింహ బోన్లో వేసినప్పుడు ఆ యొక్క సింహాలు, ఇంకొక సింహం వచ్చింది మన మధ్య, హల్లెలూయా, ఇంకో సింహం వచ్చింది మన మధ్య, నోరు మూసుకొని ఉన్నాయి. అట్లాగే నీ శత్రువులు కూడా. శత్రువుల నుంచి భయపడదు. శత్రువులు బట్టి దేవుడికి వందనాలు చెప్పండి. ఎందుకంటే శత్రువులకి కంటే ఎక్కువగా గొప్ప కార్యం చేయాలి దేవుడు కనుక. గొప్ప కార్యం జరిగించినప్పుడు అందరూ ఆశ్చర్యపడతారు. నీ శత్రువులు ఎక్కడికి పోరు, వాళ్ళు చనిపోరు. నువ్వు చనిపోవాలని కూడా కోరుకోబాకు. వారి మధ్య నేను హెచ్చిస్తాను. వాళ్ళు నోరు మూసుకొని చూస్తుంటారు. నువ్వు భోజనం వాళ్ళు తింటూ ఉంటావు, వాళ్ళు చూస్తుంటారు. నువ్వు తింటూ ఉంటావు, వాళ్ళు చూస్తుంటారు. ఆమేన్. నీ దేవుడు అటువంటి దేవుడు. శత్రువులు ఉండాల్సిందే. ఎందుకంటే నేను హెచ్చించడానికి అక్కడ దేవుడు అక్కడ పెట్టాడు. అతను అంతే. ఈ రోజున ఇక్కడ అందరూ కూడా శత్రువుల ఎదుట భోజనం వల్ల మీకు సిద్ధపడి ఉన్నది. ఆమేన్. గొప్ప భోజనం బిందు సిద్ధపడి ఉన్నది. ప్రతిరోజు ఆదాము తన యొక్క డైమెన్షన్ ని, తన కోణంని మార్చుకొని తను దైనందిన జీవితంలో జీవిస్తూ ఉంటాడు. అతను ఏం చేయాలో అతనికి తెలియదు, కానీ అట్లాగే దేవుడు అతని గురించి కొన్ని విషయాలు ముందుగానే చెప్పుకున్నాడు. మానవుడా, నీ గురించి కూడా కొన్ని ఆయన రాసుకొని ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే సక్సెస్ అక్కడ ఉంది నీకు. దేవుని చిత్తం నువ్వు తెలుసుకోవాలి. దేవుని చిత్త ప్రకారంగా నువ్వు వెళ్ళాలి. దేవుని మహిమ నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే అది నీ కోసం, నీ పిల్లల కోసం. ఇది సేవకులకు కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైంది. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అర్థమే కాకపోతే నన్ను అపార్థం చేసుకోవద్దు. అందరూ ఏమంటే సిలువను ఎత్తుకున్నాడు అండి, సిలువను ఎత్తుకున్నాడు అండి అంటుంటారు. దట్ వాజ్ మెసేజ్ బిఫోర్ క్రాస్.
కావాలంటే చూసుకోండి, నేనేమి పారిపోను ఎక్కడికి. స్క్రిప్చర్స్ కూడా మీ దగ్గరే ఉన్నాయి, ఏమి చీకటికి ఎక్కడ గదిలో లేవు. పౌలు చెప్పిన సిలువ గురించి స్టేట్మెంట్స్ చెప్పింది మీరు చదవండి. ఆయన ఐఎమ్ క్యారింగ్ క్రాస్ అని లేదు, ఐఎమ్ నెయిల్డ్ టు క్రాస్. ఆమేన్. యు ఆర్ ఆల్రెడీ నెయిల్డ్ టు క్రాస్. సో విక్టరీ ఇస్ విత్ యూ. విజయం నీతో ఉన్నది. స్క్రిప్చర్స్ అని వెతుక్కోండి, నేనేం కాదంటలేదు, నేను ఎక్కడ పారిపోను. గలతీ 2:20 చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించున్నాను. గలతీలో అన్నీ అవే. ఆయన ఆల్రెడీ సిలువ వేయబడి, మనం ఆయనతో పాటు బాప్తిజంలో ఏం జరిగింది అంటే, నేను శ్రమలు రావనట్లేదు, అసలు భయపడుతుంటున్నా నేను. ఈ కోణంలో ఆలోచించండి. శ్రమలు వస్తాయి, తప్పదు, నాకు వచ్చిన శ్రమలు. కానీ ఏంటంటే మనం ఆల్రెడీ సిలువ వేయబడ్డాం, ఆల్రెడీ చచ్చిపోయాం. విజయ జీవితం ఎదురు చూస్తుంది అంతే. కనుక నువ్వు ఆలోచించడంలో మారిపోతుంది అంతా, వాతావరణం అంతా. సరే, ఇవి అర్థం అంటే కొద్దిగా కష్టమై ఉండొచ్చు, కానీ దేవుడు మీకు సహాయం చేయండి కాక. ఒకసారి చిన్న సాక్షి చెప్పి వదిలేస్తాను. అంటే ఎట్లా ఉంటుంది అంటే, విశ్వాస కోణంలో ప్రవేశించడం ఎంత సులువు అంటే, నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆత్మలోనికి ప్రవేశిస్తున్నావు. వాక్యాన్ని నీ జీవితంలో వల్లిస్తున్నప్పుడు, ఒక రోగం వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, దేవుని వాగ్దాన్ని నువ్వు వల్లించినప్పుడు ఆత్మకోణంలో ప్రవేశిస్తున్నావు. ఇతరులు క్షమించినప్పుడు ఆత్మకోణంలో ప్రవేశిస్తున్నావు. దశభాగాలు ఇచ్చినప్పుడు ఆత్మకోణంలో ప్రవేశిస్తున్నావు. కాబట్టి అప్పుడేమవుతుంది, శరీర క్రియలను నువ్వు నశింపచేస్తున్నావు. అట్లాగే అద్భుతాలు పొందుతున్నావు. ఇంకొక అద్భుతం చెప్తాను. ఒకసారి ఎలక్ట్రానిక్ ఒక హీటర్ ఉంటుంది కదా, అది సోల్డరింగ్ రాడ్ అలవాటు ఉంటుంది కదా, ఇప్పుడు చేయం మనం, ఇయర్కి ఒకసారి చేస్తుంటాం. సో ఒక దూరం వెళ్తున్నాం, ఎందుకు సోల్డరింగ్ ఇక్కడ చేసుకోవచ్చు అని సోల్డరింగ్ రాడ్ పెట్టి మర్చిపోయి గట్టికి పట్టుంటే కాలిపోయింది. అరే, నాకు జరగకూడదు కదా యాక్సిడెంట్స్. ఐ బిలీవ్ దర్ ఇస్ నో యాక్సిడెంట్ ఫర్ మీ, దిస్ ప్రొటెక్షన్ ఫర్ మీ. ఇది అయిపోయింది అనుకుని నో, ఇట్స్ లైఫ్ ఫ్రమ్ సాటర్న్. ఆమేన్ అనుకున్నా, కాలిపోయింది, నొప్పిగా ఉంది. నేనేమన్నాను, ఇది అబద్ధం, ఇది జరిగింది అబద్ధం. మీరు నవ్వుకోవచ్చు, ఇంకెవరైనా నవ్వుకోవచ్చు. వెంటనే దేవుడు ఉప్పు పెట్టుకోమన్నట్టున్నాడు. సరే, ఉప్పు పెట్టుకుంటే నొప్పి పోతుంది. సో ఉప్పు పెట్టుకుంటే వస్తుంది, పోతుంది. ఇట్స్ లైఫ్ ఫ్రమ్ సాటర్న్, ఇట్స్ లైఫ్ ఫ్రమ్ సాటర్న్ అన్నా. సరే, తీసేసా. కాసేపు 5 minutes తీస్తే పట్టుకున్న చోట కాలేదు, పక్కన కాలేదు, ఇంతలా ఉబ్బింది. సరే, పోయింది, అయిపోయింది. నా యొక్క కన్ఫెషన్ ఫెయిల్ అయిపోయింది, నా విశ్వాసం పోయింది, నేను ఓడిపోయాను. ఎందుకు జరిగిందో ప్రభావం నాకు తెలియదు. సరే, ఇదిగో ఇది నొప్పి వచ్చింది, ఇక నేను టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, చాలా బొమ్మ వచ్చింది అనుకున్నా. విషయం ఏంటంటే, ముట్టుకుంటే నొప్పి లేదు. ఆమేన్. ఆయన కోసం నిలబడాలంటే సింపుల్గా అద్భుతాలు జరుగుతాయి. నేనేం దీనికోసం ఉపవాసం 40 రోజులు ఉపవాసం చేయలేదు, అంటే చేయొద్దని అంటలేదు. నువ్వు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత నువ్వు చేయాల్సిన, ఆలోచించాల్సిన విధానం ఇట్లుంటుంది. నిన్ను ఓడించడానికి ప్రతి క్షణము సైతాన్ వస్తుంది, కానీ నువ్వు ప్రతిసారి నువ్వు లేవాలి. కనుక ఇటువంటి విజయ జీవితం ఇక్కడ అందరికీ దేవుడు దయచేయనుగా. ఈసారి వచ్చేసరికి ఈ యొక్క సంఘం డబుల్ అవునుగా. దేవుడి ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఉన్నారు. సేవకుని మన మధ్యలోకి పంపించి అభిషేకించబడిన వాక్యంతో మన ఆత్మలను కదిలించాడు. పరిశుద్ధాత్ముడు ఉజ్జీవింపజేశాడు. ఆ రోజు ఆదాము ఈ లోకంలో ఉన్న సర్వజీవ రాశికి పేరు పెట్టాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు నాకు నూతన అధికారాన్ని, నూతన శక్తిని, ఆత్మకోణంలో ప్రవేశించటానికి, ఆత్మీయంగా ఆశీర్వాదంలోకి నడిపించడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. సేవకుని జీవితాల్లో అనేక అద్భుతాలు, స్వస్థతలు దేవుడు అనుగ్రహించాడు.
ఈరోజు మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసంతో మనం పలికేటువంటి ప్రతి మాట, ఏ కష్టములో అయితే, ఏ బాధలో అయితే, ఏ బలహీనతలో అయితే మనం ఉంటామో అక్కడ మేము ఎప్పుడైతే మనం పలుకుతామో విశ్వాసముతో కూడినటువంటి మాట, ఆత్మకోణంలో మనం పలుకుతామో ఆ సమస్యకు పరిష్కారం కలుగుతుంది అని పరిశుద్ధాత్మ మాట్లాడాడు. మన సమస్యలను యేసయ్య ముందుగానే పరిష్కరించారు. మనకు సమస్య రాకమునిపై మన సమస్యకు పరిష్కారాన్ని యేసయ్య సిద్ధం చేసి మన కొరకు తన సర్వమును అప్పగించిన దేవుడు యేసయ్య. ఆ రోజు పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అదే రీతిగా నీవు నేను పలకాలి విశ్వాసము ద్వారా, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అని నీవు నేను విశ్వాసముతో పలకాలి, పరిశుద్ధాత్మతో పలకాలి, యేసయ్య ప్రేమను ప్రకటించాలి. మనము విన్న సత్యాన్ని నిత్యము ప్రకటించాలి. అందుకు ఒక తీర్మానం చేసుకుందాం, ఒక ఒప్పందం చేసుకుందాం. యేసయ్య, నీవు పరిష్కారాన్ని ఇవ్వటానికే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు అని నేను నమ్ముచున్నానయ్యా. నీవు పునరుత్థానుడవు, నీవు శక్తిమంతుడవు. యేసయ్య, నీ పరిశుద్ధ నామములో మేము ఏదైతే పలుకుతామో తండ్రి చిత్తం జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ లోకములో నశించిపోతున్న వారందరికీ కూడా యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు ప్రభు అని ప్రకటిస్తాము. అందుకు పరిశుద్ధాత్ముడ మమ్మలను సిద్ధపరిచి చీకటిగా పాపములో ఉన్న ఈ లోకములో మేము వెలుగుగా మమ్మల్ని పంపుచున్నందుకు నీకు వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలు, నీ కృపకై వందనాలు. పరిశుద్ధాత్ముడ, నీవు నీ దాసుని ద్వారా పలికిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నిత్యము నీ యొక్క ప్రేమ సందేశాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి మాకు సహాయం దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రతి అనుమానమును, ప్రతి చీకటి అధికారమును యేసు ప్రభు నామములో మా జీవితాలను పారదోలబడమనిస్తున్నాను. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభు నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.